ఇప్పుడు సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్‌లో ఉన్నాము. రేపు అమ్మవారికి జాతరలో కట్టబోయే సీర ఇప్పుడు చేనేత కార్మికులతో రెడీ అవుతుంది. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? అన్న, మాది పోచంపల్లి. పోచంపల్లి అంటే ఇక్కత్ అంటే అందరికి తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన సంది ఇక్కడ ప్రతిష్ట గల దేవాలయాల్లో మేమే చేస్తున్నాం. జయరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ చేనేత రాష్ట్ర కార్యదర్శి ఎస్ఏ జయరాజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడే మేము ఇప్పుడు ఇక్కడ ఉండబట్టి ఇక్కడ 5 ఏళ్ల నుంచి ఇక్కడే చేస్తున్నాం. పోచంపల్లి ఇక్కత్ సారీ అంటారు. ఇక్కడ వారం రోజులు అయింది. 2 చీరలు నేసి అమ్మవారికి ఇస్తున్నాము. నిష్ఠతోటి పవిత్రతోటి నేసి ఇక్కడనే వేసి ఇవ్వాలని ఇక్కడనే నేసి మేము ఇక్కడ సమర్పిస్తున్నాం. ఒక్క చీర రెడీ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక చీర రెడీ అవ్వడానికి 8 రోజులు పడుతుంది. మొగ్గ మీద నేయడానికి 4 రోజులు పడుతుంది. ఇంటి దగ్గర 4 రోజులు పడుతుంది. డిజైన్ సెట్టింగ్ చేసుకొని చేసి తయారు చేయడానికి 4 రోజులు పడుతుంది. ఇక్కడ 4 రోజులు. మొత్తం ఒక చీర నేయడానికి 8 రోజులు పడుతుంది. ఎన్ని కలర్స్ దారాలు వాడతారు? ఇది మల్బారీ పురుగు ఉంటుంది కదా, ఆ గుడ్డు నుంచి వస్తుంది. దాన్ని వచ్చినాక టై అండ్ దాన్ని బీచ్ చేసి తర్వాత ఏ కలర్ కావాలి ఏంది అనేది సెట్ చేసుకొని ఫస్ట్ మేము కలర్లు అద్దుకుంటాము. ఈ అమ్మవారికి ఇష్టమైన కలరు రెడ్, పింక్, ఎల్లో, గ్రీన్ ఈ కలర్లతోటి చేస్తున్నాము. ఒకటి పింక్, బ్లూ కలర్ ఒకటి, పింక్, ఎల్లో కలర్ ఒకటి, ఈ 2 కలర్లు మేము వేసిస్తున్నాము. అంతకుముందు పోయిన ఆషాఢ మాసం మంగళవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర కూడా మేమే నేసి అక్కడ ఇచ్చాము. 3 చీరలు నేసి ఇచ్చాము 3 కలర్లతోటి. మాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి దయ వల్ల మాకు మంచిగా ఉంది. చేనేతని ఆదుకోవాలని గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నాం సార్. ఇప్పటివరకు ఎన్ని టెంపుల్స్ చేశారు? ఆల్మోస్ట్ మా జయరాజ్ గారు చెప్తారు సార్ దాని గురించి. ఇప్పుడు ఇంచుమించు ఒక 36-40 టెంపుల్లలో మేము చేశాము. భద్రాచలము, కొండగట్టు హనుమంతు, బల్కంపేట, లాల్ దర్వాజా, సికింద్రాబాద్ వినాయక్ టెంపుల్, పెద్దమ్మ గుడి ఇవన్నీ మేము చేశాం. అది సార్ మేము చేసేది. ఇప్పుడు జయరాజ్ గారి ఆధ్వర్యంలో సీర చేనేత కార్మికులతో వర్క్ నడుస్తుంది. జయరాజ్ గారిని అడుగుదాం. సార్, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ఎన్ని టెంపుల్కి మీరు ఈ అమ్మవారికి సీరలు వేశారు? మేము మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో మా చేనేత కళాకారుల సహకారంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అటు తర్వాత మొట్టమొదటిసారిగా 2వసారి శ్రీ సికింద్రాబాద్లోని గణపతి దేవాలయంలో, అక్కడ నుంచి నవరాత్రోత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారాముల వారి కళ్యాణోత్సవం సందర్భంగా అక్కడ కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అటు తర్వాత కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, తాడ్బంద్ వీరాంజనేయ స్వామి దేవాలయం, లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం, ఇలా బంగారు మైసమ్మ దేవాలయం, లాల్ బజార్ మహంకాళి దేవాలయం, ఇలా విశిష్ట గల దేవాలయాల్లో నిరంతరాయంగా ప్రతి దేవాలయంలో మా యొక్క కళాకారుల కష్టాన్ని కనులారా ఆ భగవంతుడికి నివేదించి వాళ్ళ యొక్క కళలు నిజం కావాలన్న ఉద్దేశంతో ప్రతి దేవాలయంలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. త్వరలోనే ముందు ఇంకా వివిధ దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిష్ఠతో తయారు చేసి ఇవ్వడం జరిగింది. ముందుగా మేము ప్రత్యేకంగా దేవుడికి దండం పెట్టుకున్న తర్వాతనే ఇలా మా మార్కండేయ దేవుడి గతంలో దేవతలకు వస్త్రాలు నేసినటువంటి మా మార్కండేయుడి వంశంలో ఉన్నటువంటి మేము ఈ యొక్క సాంప్రదాయాన్ని మా తల్లిదండ్రులు గౌరవించి ఒక కుటుంబ గౌరవాన్ని, వంశ గౌరవాన్ని, కుల గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది ఆలయ రఘునాథపురం సార్. ఈ జయరాజ్ సికింద్రాబాద్ చైర్మన్ జయరాజ్ సందర్భంగా మాకు చాలా గుళ్ళు అన్ని తిరుగుతున్నాం. ఎక్కడెక్కడో గుళ్ళు పడుతున్నాయి. ప్రతి ఒక్క గుడికి తిప్పుతున్నాడు. ఇప్పుడు సికింద్రాబాద్ లో ఇక్కడ అమ్మవారికి ఎన్ని సంవత్సరాలు చేస్తాం? మేము కూడా 5 సంవత్సరాల సార్ చెప్తున్నాం. సార్ ఎక్కడ రమ్మంటే అక్కడ పోతున్నాం. అక్కడ నిష్ఠతోని రోజు స్నానం చేసి దర్శనం చేసుకున్నాకనే పని ముట్టడి అవుతుంది. అంటే నిష్ఠ అంటే ఇప్పుడు ఉపవాసం లాంటిది ఏమైనా ఉంటారా? ఉపవాసం ఏం లేదు సార్, కాకుండా స్నానం చేసి దర్శనం చేసుకొని ప్రసాదం తిని చేస్తాం. ఎలాంటి ఏముండదు. ఎందుకంటే గుడి లోపల చేస్తాం కాబట్టి నిష్ఠతోటి ఏది ముట్టకుండా మంచిగా ఉంటాం అన్నట్టు.
శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఉన్నాము మనం. మనతో పాటు శివ నరసింహ తాంత్రి గారు కేరళ గారు ఉన్నారు. ఈ రోజు అమ్మవారికి మన విగ్రహాలు దాతగా ఉన్నారు, విగ్రహాలు సమర్పించారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా మహాకాళేశ్వరుడు, మహాకాళి అమ్మవారి విగ్రహాలు ఇయ్యడము నా పూర్వజన్మ సుకృతం. జన్మ మాకు సార్థకమైనట్టు. తెలంగాణ రాష్ట్రంలో మెయిన్ టెంపుల్ అయిన ఉజ్జయిని మహాకాళి దేవాలయం 250 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఇక్కడ వెలిసి ఉన్నది. ఈ సంవత్సరము 2024 ప్రధానమంత్రి కూడా ఈ సంవత్సరం రావడం మా టెంపుల్కి, ఈ టెంపుల్కి ఇదే సంవత్సరం కూడా ఈ అమ్మవారి విగ్రహాలు అభిషేకానికి, కళ్యాణానికి వేయడం మా అదృష్టంగా. నా పేరు శివనరసింహ తంత్రి. ఉజ్జయిని మహాకాళి చాలా మంది అమ్మవారి మొన్న ఎందుకో వరించి మా చేతులు తీసుకున్నది. అది ముఖ్యంగా వేణుమాధవ్ శర్మ గారి ఆశీర్వాదంతో జరిగింది. తర్వాత ఈ టెంపుల్ ఈవో గారు అనుగ్రహం, వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత నిన్న బోర్డు మ్యాన్ చైర్మన్లు కానీ కామేష్ వీళ్ళందరూ కూడా టెంపుల్ చైర్మన్ పరివారం నుంచి ఇచ్చిన లక్కగా వాళ్ళందరూ పర్మిషన్ ఇచ్చారు. అన్ని టెంపుల్ ఏంటంటే అమ్మవారు ఇష్టపడి మా చేతులు తీసుకుని ఏ జన్మ సుకృతమో మా నుంచి రావడం మాకు హ్యాపీ అనమాట. మేము ఉండేది ఫ్రమ్ కేరళ, హైదరాబాద్ రావడం 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ మాది SSS కేరళ రెమెడీస్ అని ఆఫీస్ ఉంటుంది అనమాట. నేను కేరళ పద్ధతిలో జ్యోతిషం ఒక్కొక్కటి 38 లక్షలకు సంబంధించిన పూజలకు సంబంధించిన, గ్రహాలకు సంబంధించిన దుష్టగ్రహాల రెమెడీస్ గురించి చెప్తుంటాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా ధనవంతుల డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరము ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల పండుగ వైభవంగా జరగాలని, అమ్మవారి అనుగ్రహం అందరికీ కటాక్షం, అందరూ చల్లంగా ఉండాలని కోరుకుంటాను. ఇప్పటి వరకు ఎన్ని టెంపుల్స్ కి ఇచ్చారండి మీరు? అంటే మేము యాక్చువల్ ఏంటంటే అందరు కూడా ఏ టెంపుల్ వాళ్ళు ఏది అడిగినా ఇస్తున్నాం. కాకపోతే ఫస్ట్ టైం అతి వైభవమైన ఈ విగ్రహాలు వచ్చేసి మనకు వంశపారంపర్యం అయితే ఇప్పుడు మొన్న చెక్కిన రాముల వారి, అయోధ్యలో చెక్కిన రాముల వారి విగ్రహం ఎవరైతే చెక్కారో ఉత్సవం 6 చెక్కారు. ఇది మీరు పూర్వీకులు శబరిమల 1951లో వీళ్ళ తాతగారు అయ్యప్ప స్వామి విగ్రహం చెక్కారు. దాని తర్వాత వీళ్ళ తండ్రి గారు వచ్చేసి పళనిలో ఉన్న విగ్రహం చెక్కారు. తర్వాత ఇతనే సుబ్రహ్మణ్య స్వామి. అదే విధంగా అతన్ని ఆ వంశం నుంచి ఈ చెక్కి రావడం మాకు అదృష్టం. అంటే వాళ్ళు చెక్కాలంటే దాదాపు 1 year బిఫోర్ లెటర్ ఇవ్వాలి. గురుగారు చెప్పడము 2 months బిఫోర్ అయిపోయారు. 2 months బిఫోర్ వాళ్ళు లెటర్ తీసుకుని టగటగా అన్ని అమ్మవారు అన్ని వైభవంగా జరిగిపోయాయి. ఎన్ని రోజులు పట్టిందండి ఈ విగ్రహాలు చెక్కడానికి? 41 days దీక్ష పరంగా ఉండి చెక్కారు. అది 41 days దీక్ష పరంగా చెక్కిన తర్వాత మాకు 41 days తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాము. ఇవాళ మేము ఈ రోజు 18వ తారీఖు 7వ నెల 2024వ తారీఖు ఉదయం 9 గంటలకు అమ్మవారిని ఈ అమ్మవారి అయ్యవారిని ఇద్దరిని టెంపుల్ కి అప్పయ్యాము. ఈవో గారి చేతుల మీదుగా ప్లస్ వేణుమాధవ శర్మ మీదుగా ఇలా పూజా కార్యక్రమాలు అందుకున్నారు. అమ్మవారిని ఇవాళ నుంచి సచలమ వైభవంగా కళ్యాణాలు, అభిషేకాలు జరగాలని కోరుకుంటున్నాము. ఎంత ఖర్చు అయిందండి ఈ విగ్రహం? అంటే దేవుడి కార్యక్రమంలో డబ్బు గురించి మాట్లాడదు కాబట్టి నేను మాట్లాడలేను. వారిసిన డబ్బు వారికి ఇచ్చాం అంతే. వారిసిన డబ్బే వారి ఆశీర్వాదం వారికి ఇచ్చాం అంతే, ఇంకేం లేదు. అది మాకు ఈ జన్మల మా వంశానికి సంబంధించిన ఏ జన్మ చేసుకున్న పుణ్యము మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మాకు ఇది దక్కింది, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. శ్రీ బ్రహ్మశ్రీ మన వేణుమాధవ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి జాతర గురించి అడుగుతాం, బోనాల జాతర ఉత్సవాల గురించి. గురుగారు నమస్కారం. ఈసారి ఉత్సవాలు ఎలా జరగబోతుంది, ఈ సిస్టర్ ఏంటి, అసలు ఏర్పాటు ఎలా చేశారు? కాళీ మేఘ సమగృహాం త్రినేలాం వేతాళ కంఠస్థితాం ఖడ్గం కేట కకాల దారుక శిరః కృత్వా కరాగ్రేషు చ భూతక్రేత పిశాచ మాతృసహితాం ముండస్రజాలంకృతాం వందే దుష్టమసూరికాదికదాం సంహారిణి ఈశ్వరి శ్రీ మహాకాళీ నమః. ఎల్లకాల ఎల్ల వేళల యందు కూడా చెయ్యడానికి మనమెవరం, మన గొప్పతనం ఏముంది? జగన్మాత భక్తుల హృదయాల్లో చేరి దేదీక్యమానంగా దినదిన కృవర్ధమానంగా అమ్మవారు ఈ యొక్క జాతరని చేయించుకోవడమే కాకుండా ఆనాటి నుండి కూడా ఒక మందులు కానీ మాకులు కానీ వీటి యొక్క సహాయ సహకారాలు కానీ లేనటువంటి సమయంలో, వైద్య సహాయం లేనటువంటి సమయంలో 250 సంవత్సరాల క్రిందట జగన్మాత వ్యాధి నివారణార్థమై
మసూచి, ఇతరమైనటువంటి వ్యాధులు, కలరా, ఇట్లాంటి వ్యాధులన్నిటినీ నివారణ చేయడానికి ఆర్మీ గ్యారెళ్లతోటి, డోనీ గ్యారెళ్లతోటి, సురుటి అక్కయ్య గారి కుటుంబీకులు, వారి యొక్క అనుయాయులు, మిత్రులు అందరూ కలిసి జగన్మాతని భాగ్యనగరంలో సికింద్రాబాద్లో స్థాపన చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆషాఢ మాస జాతరని, బోనాల పండగని మొదలుపెట్టి ఇంచుమించుగా 250 సంవత్సరాలు అవుతోంది. అయితే ఆనాటి నుంచి కూడా కన్నుల కండుగా, దేదీప్యమానంగా, దినదిన కృవర్ధమానంగా ఈ యొక్క జాతర ఈ విధంగా పెరుగుతూనే ఉంది. అయితే పూర్వకాలం ఏమిటి అంటే, అమ్మవారిని ఘట స్వరూపిణిగా ఎదుర్కొచ్చి 15 రోజులు గ్రామ సంచారం చేసిన తర్వాత 15వ రోజున అమ్మవారు తెల్లవారుజామున 4 గంటలకి ఈ నగర పెద్దలందరి సమక్షంలో మొట్టమొదట మంగళహారతితో అమ్మవారి దర్శనం ఇచ్చి 48 గంటలు కూడా అందరినీ బోనాలతో వచ్చే వాళ్ళని, ముత్తైదువులని లేదా అమ్మవారి భక్తులని అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆలయం తలుపులు 48 గంటలు తెరిచే ఉండేవి. కొన్ని వేల లక్షల కొబ్బరికాయలు అమ్మవారికి ఆహారంగా సమర్పిస్తూ, అలాగే ఆడవాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో ముత్తైదువులుగా తమని ఆశీర్వదించమని అమ్మకి చక్కటి పాయసాన్ని వండి బోనాల స్వరూపంగా, అలాగే తమ బిడ్డలని, పెద్దవాళ్ళని, పశు పక్షాదులని అన్నిటినీ జాగ్రత్తగా కాపాడమని శాఖలని సమర్పించి అమ్మవారికి చల్లటి దీవెనలు అందుకుంటూ ఉంటారు. తెల్లవారుజామున అమ్మవారికి మంగళహారతితో మొదలైన ఈ యొక్క ముత్తైదువులు, ఆడవాళ్ళు, భక్తులు అందరి జనసందోహం అంతా సాయంత్రం వరకు సాగుతూ, సాయంత్రం కోతరాజుల యొక్క విన్యాసాలతో, మేళతాళాలతో, పలహారపు గంటలతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది. మరునాడు పొద్దున ఇంచుమించుగా 9-10 గంటల సమయంలో జోగినిగా ప్రసిద్ధి కాంచినటువంటి స్వర్ణలతని అలంకారం చేసుకొని, ఒడిగియం కోసుకొని, మేళతాళాలతో తీసుకొచ్చి 8 జాతుల వాళ్ళు, ఈ మొదటిసారి ఉజ్జయిని నుంచి తీసుకొచ్చినటువంటి కులాల వాళ్ళు అందరూ ఏకపక్షంగా ఉండి అమ్మవారు సాక్షాత్తు వచ్చి తమని ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావనతో పచ్చికుండకైన నిలబెట్టి భవిష్యత్తుని తెలుసుకుని, వర్షాలు పడినా, ప్రకృతిలో విపరీతం ఏది రాకుండా కాపాడినా, వర్షాలు సకాలంలో వచ్చినా అంతా అమ్మ దయ అనేటువంటి భావంతో అమ్మవారి యొక్క దివ్య వాణిని వినడానికి ఎంతో ప్రేమ, ఆదరాభిమానాలతో ఎదురు చూస్తారు. ఆ విధంగా జగన్మాత అందరినీ ఆశీర్వదించి గజారూఢయ్యి అందరూ నగరగడ్డల యొక్క వీడుకోలుతో జగన్మాత సోమవారం మధ్యాహ్నం అత్తవారింటికి వెళ్ళిపోతుందని, 16 రోజులు జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి తెలంగాణ విశేషమైనటువంటి పండగ బోనాల జాతర లష్కర్ జాతరగా ప్రసిద్ధికెక్కడానికి కారణమైనటువంటి ఈ మహాకాళి అమ్మవారి దేవాలయమే మూల కారణం. కాబట్టి జగన్మాత అందరినీ ఆశీర్వదించి అందరినీ తన యొక్క ఒడిలో చేర్చుకుని అందరినీ కాపాడుతుందని తెలియజేస్తూ హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. మొన్న జోగిని శ్యామల గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ఈసారి మాంకాళి టెంపుల్ కానీ మేము బోనాలు తీసుకెళ్లట్లేదు, మాకు మర్యాద లేదు, గవర్నమెంట్ తరఫున ఎలాంటి మర్యాద దక్కట్లేదు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. బోనం తీసుకురామని చెప్పారు. ఈసారి దయచేసి ఈ విషయాలు మాత్రం మాకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మమ్మల్ని అడగవద్దు. ఎవరు ఏమి చేసినప్పటికీ చండోపతండాలుగా ఆ అమ్మ కోరుకున్నటువంటి గోనాలన్నీ కూడా వేల తాళాలతో కొన్ని వేల మంది ఆడగడుచులతో
అమ్మవారి సన్నిధికి వస్తూనే ఉంటాయి. అవి ఇంకా 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 కూడా దినదినాభివృద్ధి చెందాలి. కారణం ఏమిటి అంటే, ఏ విధంగా అయితే నగరం విస్తారం పొంది జన సందోహం పెరిగిపోయిందో అదే విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా గోనం రావడం జరుగుతుంది. గోనం రావడమే ముఖ్యమైనటువంటి విశేషం కాబట్టి అమ్మవారి ఆశీర్వాద అపేక్షమానంతో అందరూ కూడా ఖచ్చితంగా గోనాలు తీసుకొని రావాలని కోరుకుంటూ, అమ్మవారు అందరినీ ఆదరించడానికి ఆశీర్వదించడానికి ఉన్నది కాబట్టి అందరి యొక్క గోనాల సమర్పణ అట్లాగే అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ నమః పార్వతీ పదే హర హర మహాదేవ్. థ్యాంక్ యూ గురుగారు.